వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. వామపక్ష నేత నారాయణ గారు, సిపిఎం నేత నారాయణ గారు, సిపిఎం సిపిఐ రెండు ఆల్మోస్ట్ ఒకటే కదా. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, అందులోనే మార్క్సిస్టు, మళ్ళీ అందులోనే మావోయిజం, మళ్ళీ అందులోనే ఇలాగా అన్నీ వచ్చాయి కాబట్టి సిపిఐఎం అని, సిపిఎంఎల్ అని ఇలా ఉన్నాయి కాబట్టి అందరూ వామపక్ష నేతలు ఎర్ర జెండా పట్టుకునేటువంటి వాళ్ళే. వీళ్ళ మీద ఎంత గౌరవం ఉంది భారతదేశంలో. చాలామంది ఇప్పటికీ కూడా ఏంటంటే వామపక్ష భావజాలం అంటే ఎస్ వాస్తవానికి అంగీకరిస్తారు, చాలా గౌరవిస్తారు వాళ్ళని. సో ఇంకొక ఆయన వచ్చి ఇప్పుడు పవన్ కళ్యాణ్ అసలు బుద్ధి ఉండక్కర్లేదా, ఏం మాట్లాడుతున్నాడు అంటూ మొదలుపెట్టేశారు. ఆ మొదలుపెట్టేసినటువంటి ఆయన రిటైర్ అయిపోతే బెటర్ ఏమో. తెలంగాణ ప్రజల యొక్క దిశ ఏంటి? దిశ అనే మాట అయితే సనాతన ధర్మానికి ఉపయోగపడే మాట. అందులో నాకేమిస్తుంటే ఈ రాజకీయ నాయకుడు తగడు, ఈయన్ని బర్తరఫ్ చేయండి, లేకుండా పోతే ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈ రాజకీయ నాయకుడిగా ఉంటూ ఈ సనాతన ధర్మాన్ని పాటిస్తూ అదే లాంగ్వేజ్ వాడుతూ ప్రజల వైషమ్యాన్ని రెచ్చగొట్టాలన్నది కాబట్టి ఆయన బర్తరఫ్ చేయడం ఒకటి. రెండవది తెలంగాణ సంబంధించిన సెంటిమెంట్స్ ఎట్లా ఉంటాయి, వాళ్ళ రాష్ట్రాన్ని విమర్శలు ఒప్పుకోరు. ఇప్పుడు ఎక్కడ అయిపోయింది, తెలంగాణ అంతా ఉంటారు, నీ సినిమాలు ఆడించుకుంటున్నారు. ఇది ఒక ఎక్స్ట్రీమ్. సినిమా ఏం చేసింది పాపం? సినిమాలు ఆడించుకుంటే జనం కల్చర్ వేరు, అది కూడా కరెక్ట్ కాదు. ఆయన రాజకీయ నాయకుడు తగడు, బర్తరఫ్ చేసేయండి అనేది డిమాండ్ మాది. రాజకీయాలకి పనికిరాట, బర్తరఫ్ చేసేయాలట. పవన్ కళ్యాణ్ బర్తరఫ్ చేసేయాలి రాజకీయాల నుంచి. రాజకీయాలకి పనికిరాడు అని నారాయణ గారు స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఎందుకు నారాయణ గారు అనవసరంగా హ్యాపీగా మీరేదో వెళ్ళి బిగ్ బాస్ని బహిష్కరించాలి, బిగ్ బాస్ని బ్యాన్ చేయాలి, లేదంటే ఇగో ఇచ్చేయాలి, అది చేయాలి అని మాట్లాడుతున్నారు కదా, వాటి మీద చూసుకోవచ్చు కదా. ఎందుకు పవన్ కళ్యాణ్ బర్తరఫ్ చేయాలి అన్నాం? రాజకీయాల్లో అవినీతి చేసే వాళ్ళని బర్తరఫ్ చేయాలి అని వదిలేసి ఆయన ఏదో ఆయన పని చేసుకుంటున్నాడు పాపం, దాన్ని వదిలేసి ఆయన బర్తరఫ్ చేసేయాలని మాట్లాడడం దేనికి? వయసుతో ముదురుతున్నటువంటి చాదస్తం అనుకోవాలా ఇది? అంటే ఆయన అంటే నాకు గౌరవం ఉంది, బట్ ఆ గౌరవం ఎప్పటి వరకు, ఎక్కడ దాకా? సో ఆ గౌరవాన్ని అలా ఉంచుకోవాలి ఇది అంటే డెఫినెట్గా నారాయణ గారు లాంటి వాళ్ళు వామపక్ష నేతలు కొంతమంది ఎవరైతే ఉన్నారో ఓకే, ఈ సమాజానికి ఇక మనం ఈ అనవసరంగా ఈ మీడియాలో తిరగడాలు, ఇవి చేయడాలు, అవి చేయడాలు అనవసరం. మనం హ్యాపీగా ఇంట్లో కూర్చుని కృష్ణారామ అనుకుంటూ మనకు ఉన్నటువంటి లెనిన్ పుస్తకాలు, మావో పుస్తకాలు చదువుకుంటూ ఓకే ఆ రోజు సమాజంలో ఏం జరిగింది దాని మీద ఒక వ్యాసంగాన్ని పత్రికో టీవీ ఛానల్ వరకు పంపిస్తే వాళ్ళు దాన్ని ప్రసారం చేస్తారు, నారాయణ గారు ఫలానా ఇలా అన్నారు అని. అక్కడికి అయిపోతుంది. సమాజానికి ఏదైనా జ్ఞానం పెంచేటువంటి పనులు చేయండి. అంతేగాని పవన్ కళ్యాణ్ రాజకీయాల నుంచి బర్తరఫ్ చేయండి, ఆయన సినిమా ఏం చేసింది, సినిమా ఆపేస్తానంటున్నాడు, అది కూడా తప్పు కాదు అన్నటువంటి మళ్ళీ ఈయనే అఖండ సినిమాకి టికెట్లు లేచి పెంచేయడం అంటూ మళ్ళీ ఈయనే మాట్లాడడం. ఎందుకు ఈ కాంట్రాడిక్షన్? ఇవంతా ఎలా ఉందంటే వయసు మీద పడిపోతుంది కదా. అందుకని చెప్పి నారాయణ గారికి ఇక రిటైర్మెంట్ అయిపోతే బెటర్ ఏమో. ఎందుకంటే ఆయన ఏజ్ కంటే తక్కువగానే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, చాలా చురుగ్గానే ఉన్నారు, హ్యాపీగా పనిచేస్తున్నారు, ప్రజలకు ఒక దిక్సూచిలాగా ఉన్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి అరాచక పాలనని అంతమొందించడానికి ఆయన చేయాల్సినటువంటి కృషి చేశారు. ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి రాజకీయ నాయకులందరూ కూడా వాళ్ళ అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి జరుగుతున్నటువంటి తప్పుల్ని బయట పెట్టకుండా, ప్రజలెవరు వాళ్ళని అడగకుండా చేయడం కోసం ఈ రోజంతా కూడా ఆయన అడ్డు పెట్టుకొని, పవన్ కళ్యాణ్ గారిని అడ్డం పెట్టుకొని మరి గత 2-3 రోజుల నుంచి మాట్లాడేస్తున్నారు. వాళ్ళు లైమ్ లైట్లోకి వచ్చేస్తున్నారు, మీడియా అటెన్షన్ పెరిగిపోతుంది. మరి అలాంటి పవన్ కళ్యాణ్ గారిని రాజకీయాల నుంచి బర్తరఫ్ చేయాలి అనేటువంటి అధికారం కానీ ఆ హక్కు కానీ రాజ్యాంగం ఏమీ నారాయణ గారికి ఇవ్వలేదు అనేది విజ్ఞతాపూర్వకంగా వారికి తెలియజేసుకుంటూ అనవసరంగా ఎందుకు వచ్చింది అని చెప్పి జన సైనికులు ఆయనకు ఒక సలహా ఇస్తున్నారు. మరి ఏం చేద్దాం? హ్యాపీగా వెళ్ళి అప్పుడెప్పుడో బర్డ్ ఫ్లూ వచ్చినప్పుడు, ఇంకోటి వచ్చినప్పుడు నేను చికెన్ తిన్నాను అన్నటువంటి నారాయణ గారు, జీవితంలో తినలేదు అన్న నారాయణ గారు చికెన్ తినడం మొదలుపెట్టారు. అప్పటి నుంచి ఆయనకి చికెన్ నారాయణ అని పేరు కూడా పెట్టారు. పేపర్లో ప్రముఖంగా వచ్చింది అప్పట్లో. రాజకీయ నాయకులు వ్యంగ్యాస్త్రాలు వేసుకుంటూ మా చికెన్ నారాయణగా ఇలా మాట్లాడతాడు, అలా చెప్తాడంటూ ఎన్నో హాస్యంగా మాట్లాడుకున్నారు. అందరితోటి సన్నిహితంగా ఉండేటువంటి వ్యక్తే అయినప్పటికీ ఇలాంటి మాటలు ప్రస్తుత రాజకీయాల్లో, ప్రస్తుత పరిస్థితుల్లో మాట్లాడకుండా ఉండడమే ఉత్తమం అనేది చిన్నవాడిగా మేము ఇస్తున్న సలహా అని చెప్పి జన సైనికులు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు చాలామంది చెప్తున్నారు. ఏమంటారు? పవన్ కళ్యాణ్ గారిని బర్తరఫ్ చేయాలా, లేదు నారాయణ గారు రిటైర్ అయిపోవడం మంచిదా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.